ఇప్పుడు ఒకటే మాట, ఇప్పుడు ఒక విషయంలో కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి ప్రజలకి. పదే పదే మీ మీద వస్తున్న ఆరోపణ అనుకోండి, ఇది ఏమైనా క్లారిటీ మీరు ఇవ్వాలి. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చిన మరుక్షణమే సైలెంట్ అయిపోతాడు. అదే కామెంట్స్ అన్ని అవే, ఒకటి రెండు అవే పెడుతున్నారు ప్రజలు. అంటే ఈ విషయంలో మీరు క్లారిటీ ఇవ్వాలి. ఒక మాట నేను బీజేపీలో పోయి బై ఎలక్షన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు కూడా నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక 18,000 కోట్లకు అమ్ముడు పోయింది బీజేపీకి అని చెప్పిండు. అప్పుడు నన్ను బదనాం చేసి ఏం చెప్పిన ఆయన మునుగోడులో బహిరంగ సభల ఈ ప్రపంచంలో రాజగోపాల్ రెడ్డిని కొనే శక్తి పుట్టలేదు, పుట్టబోదు అని చెప్పిన 2 లక్షల మంది సాక్షిగా మునుగోడు గడ్డ మీద. ఇప్పుడు కూడా చెప్తున్నా రఘు, మంత్రి పదవి కాదు, నా ఎమ్మెల్యే పదవిని కూడా అవసరమైతే త్యాగం చేస్తా ప్రజల కోసము. నాకు మంత్రి పదవి ముఖ్యమే కాదు, మంత్రి పదవి హామీ ఇచ్చిండ్రు. ఒకవేళ వాళ్ళు నా మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇస్తే తీసుకుంటా, లేకపోతే తెలంగాణ ప్రజల కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా పనిచేస్తా తప్పితే నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా హామీ ఇచ్చింది వాళ్ళే, నెరవేరుస్తారా లేదా అంటే ఇవన్నీ ఉంటాయి. అప్పుడు రాజగోపాల్ రెడ్డి నిరుద్యోగుల గురించి మాట్లాడు, రాజగోపాల్ రెడ్డి మద్యపాన నియంత్రణ గురించి మాట్లాడు, ఇక ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఒకవేళ మినిస్ట్రీ వస్తే. అది ఇప్పుడు ఎందుకు చెప్పన్నది, ఎందుకు నాకు మంత్రి పదవి ఇవ్వనిస్తలేరు? ఇవన్నీ మాట్లాడతాడు, బెల్ షాప్లు వద్దంటాడు, ఇవన్నీ వద్దంటాడు, తప్పు చేయొద్దంటాడు అని చెప్పే నేను ఈ పార్టీకి లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టించేవాడిని మంత్రివర్గంలో ఉంటే. నేను మంత్రివర్గంలో ఒకవేళ ఉంటే ఈ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడో జరిగేవి. ఈ పార్టీకి ఎప్పుడో బెల్ షాప్లు అనేది నిషేధం పెట్టించేవాడిని. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాడు. ప్రజల విషయంలో ప్రజలకు అన్యాయం జరుగుతున్నా అసలు నేను ఆ పదవి కాదు కదా ఏదంటే నేను వదిలేస్తా. అసలు ఇప్పుడు కూడా అడుగుతాను నేను, మీరు చెప్పారు కదా స్టాండ్, yes I am against this policy of government. ఈ బెల్ట్ షాప్ల మీద కాంగ్రెస్ పార్టీ మాట తప్పుతుంది. ఎన్నో హామీలు ఇచ్చింది, మహిళలకు 2,500 ఇస్తున్నది, పెన్షన్లు 4,000 చేస్తామన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను కూడా ప్రజలకు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ చేయాలని అనుకుంటుంది కానీ కేసీఆర్ చేసిన అప్పుల వల్ల చేయలేకపోతుంది అని చెప్తున్నా. కానీ మద్యపాన నిషేధం, బెల్ షాప్ల విషయంలో కానీ ఇంకో కొన్ని విషయంలో కూడా ప్రభుత్వం తప్పు చేస్తున్నా నేను మాట్లాడలేదు. నేను ప్రధాన పక్ష అధికార పక్షంలో ఉన్నా సరే మాట్లాడాల్సిన అవసరం